అసెంబ్లీ సమావేశాలలో మా దుబ్బాక గౌరవ ఎమ్మెల్యే గారు బెల్టు షాపులను నిర్మూలించాలి. బెల్టు షాపుల ద్వారా సామాన్య ప్రజలు, పల్లె ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా మహిళలు అదే కోరుతూ ఉన్నారు, మద్యాన్ని నిర్మూలించాలని అసెంబ్లీలో మంచి వ్యాఖ్యలు చేశాడు. ప్రభాకర్ రెడ్డికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో సిద్దిపేటలో ఒక సమావేశంలో హరీష్ రావుని అడిగిండు, సిద్దిపేటలో జిల్లాలు అన్నీ ఉన్నాయి కానీ సిద్దిపేటకు ఒక పబ్బు కావాలి, పబ్బు అయితే మంచి బానిసత్వానికి అలవాటు పడుతుంది యువత, మత్తుకు అలవాటు పడి జీవితాలను ఖరాబ్ చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఒక పబ్బు కావాలన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా గతంలో బారాస ప్రభుత్వం ఉన్నప్పుడే 4 నెలల ముందే వైన్స్లో టెండర్లు చేసినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి గతంలో. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలడం తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదు. దుబ్బాక అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు అది లేదు. కానీ పబ్బులు, కాలువలు, నీళ్లు ఇవన్నీ ఏదో ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్పితే అభివృద్ధి మీద దృష్టి పెట్టే ఆలోచన ప్రభాకర్ రెడ్డికి లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి దుబ్బాక అభివృద్ధి కోసం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ప్రభాకర్ రెడ్డిని కోరుతా ఉన్నాం.